ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. ఈరోజు అక్కల రామిరెడ్డి తాను గెలవడమే కాకుండా హిందువులందరినీ గెలిపించాడు. హిందువుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాడు. హిందువులు ఉన్నటువంటి ప్రాంతానికి రావడం, మత ప్రచారం చేయడం, వితంతువులకి, ముసలి వాళ్ళకి, ఆరోగ్యం బాలేని వాళ్ళని ఆసరాగా చేసుకుని వాళ్ళకి ఆయిల్ ప్యాకెట్లు పంచడం, తక్కువ ధరకి కొనుక్కొచ్చినటువంటి ఫుడ్ ఇవ్వడం, నాసిరకం వస్తువులు పంచడం చేసి వాళ్ళని మతం మారుస్తుంటే, మా ఏరియాలో ఎందుకు ఇలా చేస్తున్నారు, మీకేం అవసరం ఉంది, క్రైస్తవులు ఉన్న ఏరియాకి వెళ్ళండి, హిందువుల ఏరియాలో ఎందుకు చేస్తున్నారు అని అక్కల రామిరెడ్డి మరియు అతని ఫ్రెండ్స్ ప్రశ్నించినందుకు పాస్టర్ చింతాడ ఆనంద్ నేరుగా అక్కల రామిరెడ్డి ఉన్న ఏరియాకి వెళ్ళి అక్కడ రామాలయం ఉన్నా సరే రామాలయం పక్కన కూడా అదే పని చేస్తూ ఉంటే బాగా మందలించినందుకు వీరిద్దరి మధ్య గొడవైంది. పైగా అక్కల రామిరెడ్డికి సంబంధించిన స్థలంలోనే పాస్టర్ చింతాడ ఆనంద్ చర్చి కట్టాలని ప్రయత్నం చేశాడు. వారిద్దరి మధ్య వివాదం రేగిసింది. ఈ వివాదం కాస్త గొడవకు దారితీసింది. గొడవలు, తిట్లు, బూతులు మనకు తెలిసిందే కదా నిత్యం గొడవలు అంటే ఏం జరుగుతుందో. అలా అయిన తర్వాత ఇద్దరు కేసులు పెట్టుకోవడం, ఆయనేమో SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం, ఈయనేమో అక్రమంగా చర్చి కడుతున్నారని ఈయన కేసు పెట్టడం, మతం మారుస్తున్నారని ఈయన కేసులు పెట్టడం. ఇట్లా జరిగిన వివాదం బాపట్ల జిల్లా కోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమని? హైకోర్టు తీర్పునిచ్చింది కదా, ఆ తీర్పునే మేము సమర్థిస్తున్నాం. మీరు SC/ST అట్రాసిటీ కేసు పెట్టడానికి అర్హులు కాదు. ఎందుకంటే మీరు 15 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తూ ఉన్నారు. మీరు పాస్టర్ క్రైస్తవ మతంలోకి మారారు. భారత న్యాయ వ్యవస్థ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి బౌద్ధం, హిందూ, సిక్కు మతం కాకుండా వేరే ఏ మతాన్ని అనుసరించినా తన హోదాని కోల్పోతాడు. అంటే పాస్టర్ చింతాడ ఆనంద్ తన SC హోదాను కోల్పోయారు. BCC హోదా మాత్రమే అతనికి వర్తిస్తుంది. అయితే ఈ విషయం మీద అక్కల రామిరెడ్డి జిల్లా కలెక్టర్ని అలాగే రెవెన్యూ యంత్రాంగాన్ని సంప్రదించాడు. మరి కోర్టులో ఆయన తీర్పు ఇచ్చారు కదండి, అతనికి SC హోదా రద్దు అవుతుందని, మరి రద్దు చేస్తున్నారా లేదా, ఎందుకు ఇంతకాలం రద్దు చేయలేదు అని అతను అడగ్గా జాయింట్ కలెక్టర్ గారు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ దాని మీద నిర్ణయం తీసుకొని మొదటి విచారణ జరిపారు. మొదటి విచారణకి పాస్టర్ చింతాడ ఆనంద్ హాజరు కాలేదు. రెండో విచారణ నిన్న జరిగింది. దానికి పాస్టర్ చింతాడ ఆనంద్ అలాగే అక్కల రామిరెడ్డి వీరి బంధువులు, స్నేహితులు, పెద్దలు అందరు కలిసి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారు కూడా అతని SC హోదా రద్దు చేస్తాం, ఆయనకి నోటీసులు ఇస్తాం, ఆల్రెడీ ఫస్ట్ ఎందుకు రద్దు చేయకూడదో అడిగారు. ఆయన చెప్పిన వివరణ ఏంటంటే, నేను క్రైస్తవుడినే, నేను పాస్టర్నే, కానీ హిందువుని అని చెప్పి ఆయన గట్టిగా వాదిస్తారు. కోర్టులో కూడా ఇదే విషయం మీద అక్కల రామిరెడ్డిని అలాగే పాస్టర్ చింతాడ ఆనంద్ని జడ్జి గారు ప్రశ్నించారట. ఆనంద్ గారు, చెప్పండి, మీరు క్రైస్తవులు అని చెప్తున్నారు కదా, మీకు SC హోదా ఎలా వర్తిస్తుంది, SC/ST అట్రాసిటీ కేసు పెట్టడానికి మీరు ఎలా అర్హులు అని అడిగితే నేను హిందువుని అని చెప్పాడు. జడ్జి గారు కూడా, నాకు అర్హత ఉంది ఎందుకంటే నేను హిందువును కాబట్టి, కానీ మీరు హిందువు కాదు కదా, మీరు పెట్టడానికి అర్హత లేదు అంటే 2015లో వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ని పాస్టర్ చింతాడ ఆనంద్ ఎగ్జాంపుల్గా చెప్పాడు. ఆ సందర్భంలో అది సిక్కు మతాన్ని అనుసరించినటువంటి కేసు. సిక్కు మతాన్ని, బౌద్ధ మతాన్ని, హిందూ మతాన్ని అనుసరించవచ్చు SCలు, మీరు మాత్రం క్రైస్తవ మతాన్ని అనుసరించారు, అందుకే మీ రిజర్వేషన్ అలాగే మీ SC హోదా కట్ చేయబడుతుందని చెప్పి జడ్జి గారు తీర్పునివ్వడం జరిగింది. ఆ విషయాన్ని అక్కల రామిరెడ్డి మనకి నేరుగా మాట్లాడుతూ చెప్పారు. ఇన్ని జరిగినా గానీ SC హోదా వర్తిస్తుంది, మేము SCలమే, మేము హిందువులమే అని చెప్పి చెప్తాం. ఒకవైపు ఏమో హిందువుల మీద దాడి చేస్తూ హిందూ మతాన్ని మార్చేసి హిందువులందరికీ మాటలు చెప్పి మార్చేస్తూ, మరోవైపు మేము హిందువులమే అని చెప్పి చలామణి. అంటే ఇది భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నట్టు కాదా, భారత ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కాదా? ఎందుకు ఇలాంటి పనులు? మీరు నిజాయితీగా నిజంగా క్రైస్తవ మతాన్ని నమ్ముకున్నారు, ప్రభువుని నమ్ముకున్నారు, మీ మతంలో మీరు ఉండండి. అవును, మేము ప్రభువుని నమ్మాం, మాకెందుకు హిందూ మతం, మాకేం పని హిందువులతో, మాకేం పని హిందువుల హోదాతో, మాకు BCC హోదా ఇవ్వండి అని చెప్పి అడగండి ధైర్యంగా, బాగుంటుంది కదా, అది గొప్పతనం అనిపించుకుంటుంది, మీ పట్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అసలు మీరే స్వతహాగా వచ్చి మేము క్రైస్తవంలోకి వెళ్ళామంటే మాకు SC హోదా వద్దు, మరి రద్దు చేయండి, మాకు BCC హోదా కల్పించండి, మేము క్రైస్తవులం అని చెప్పి ధైర్యంగా చెప్పాల్సింది పోయి, మీకు SC హోదా రాదు అని చెప్పి రెవెన్యూ యంత్రాంగం, ప్రభుత్వాలు, కోర్టులు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజలు చెబుతున్నా సరే మాకు SC హోదా కావాలి, మేము హిందువులమే అని చెప్తున్నారు. పొద్దున్న లేస్తే మళ్ళీ మతం మార్చే దిశగా అడుగులు వేస్తారు. మీరు క్రైస్తవాన్ని అనుసరించడం తప్పు కాదండి, లేదా మీరు మత ప్రచారం చేస్తుంటే అది నలుగురికి ఇబ్బంది కలిగించకపోతే తప్పు కాదు, కలిగిస్తే తప్పే. క్రైస్తవాన్ని అనుసరించడం తప్పు కాదు, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మత ప్రచారం చేయడం తప్పు కాదు, ప్రభువుని నమ్ముకోవడం తప్పు కాదు. కానీ ప్రభువుని నమ్ముకొని క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత కూడా మాకు హిందువుల హోదా ఇవ్వండి, మాకు SC హోదా ఇవ్వండి అని అడగడం మాత్రం రాంగ్ స్టెప్. ఈరోజు అక్కల రామిరెడ్డి హిందువులందరినీ గెలిపించాడు అని ఎందుకు అంటున్నాను అంటే, చాలా మంది క్రైస్తవులు హిందువుల మీద కేసులు పెడుతూ ఉన్నారు. SC/ST అట్రాసిటీ కేసు, చర్చి మైకులు సౌండ్ పెట్టారను, లేదా తన ఇంటి పక్కన చర్చి ఉందని హిందువులు ప్రశ్నిస్తేను, రోడ్డు మీద పార్కింగ్ చేసేసి అటువైపుకి వెళ్ళనివ్వకపోవడం, అంటే చర్చిలో జరిగినటువంటి మీటింగులు మరి ఇతరత్ర కార్యక్రమాలు జరిగిన రోడ్డును బ్లాక్ చేసేయడం, అడిగితే వీళ్ళ మీద గొడవలు, దాడులు. అంటే శాంతి మతం అని చెబుతూనే శాంతి ముసుగులు అశాంతిని కనబరుస్తున్నటువంటి వ్యక్తుల గురించి మనం ఏం మాట్లాడదాం చెప్పండి.
ఇలాంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో న్యాయస్థానాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రభుత్వాలే హిందువులకు న్యాయం చేయాలి. వాస్తవానికి ఒక హిందూ నాకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఇవ్వండి, హోదా కల్పించండి అని అడుగుతాడు. రక్షణ ఇవ్వండి అని అడుగుతున్నాడు. హిందువుల మీద దాడులకు తెగబడుతుంటే హిందువులకు రక్షణ లేకుండా పోయింది. హిందూ మతం ఔన్నత్యం తగ్గిపోతుంది. దేశంలో హిందువులకు గౌరవం తగ్గుతుంది. హిందూ మతాన్ని అనుసరిస్తే అదేదో నేరంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హిందువులు అని చెప్పుకోవడానికి ప్రజలు సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో హిందువులకు ధైర్యం రావాలి అంటే హిందువులకు ఉన్నటువంటి ప్రత్యేకమైన చట్టాలు చేయాలి. అలాగే హిందువుల మీద కేసులు పెడుతున్నటువంటి వ్యక్తులు కోల్పోయేటువంటి హక్కుల గురించి కూడా ప్రభుత్వం అవగాహన కల్పించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. మీరు మతం మారని తప్పు కాదు, మీరు ప్రభువుని నమ్ముకోండి తప్పు కాదు, కానీ మీ హోదా రద్దు అవుతుందనే విషయాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులే చెప్పాలి. అలానే హిందూ మతంలో లేకుండా క్రైస్తవ మతాన్ని స్వీకరించి రిజర్వేషన్స్ ద్వారా ఉద్యోగాలు పొందిన వ్యక్తులు, రిజర్వేషన్స్ ద్వారా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, రిజర్వేషన్స్ ద్వారా ప్రజలను పరిపాలిస్తున్న వ్యక్తులు కూడా ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. మరి అక్కల రామిరెడ్డి కేసు గురించి మీ అభిప్రాయం ఏంటి? పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు చేసి బీసీసీ హోదా అతనికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు కూడా వివరణ ఇచ్చారట. నెక్స్ట్ కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు. బీసీసీ హోదా అతనికి వస్తుంది. ఇకపై అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అనర్హుడు. బీసీసీ హోదాలో మాత్రమే అతను కేసులు పెట్టడం కానీ, అంటే కేసులు పెట్టడమే అతని పని అని కాదులే కానీ, రేపు ఫ్యూచర్లో అతనికి ఏదైనా సమస్య వస్తే బీసీసీ హోదాలో కేసు పెట్టడానికి అర్హుడవుతాడు. అలానే ప్రభుత్వం నుంచి రిజర్వేషన్స్ కానీ, ప్రత్యేక రాయితీలు కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కానీ బీసీసీగా మాత్రమే పరిగణించబడతాడు. మరి ఇది శుభ పరిణామం అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? అక్కల రామిరెడ్డి కోర్టులో కేసు గెలిచి హిందువులందరినీ గెలిపించాడు. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవానికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు, క్రైస్తవుల్ని నేను ఎప్పుడూ వ్యతిరేకం. హిందువు అయినా, క్రైస్తవ అయినా, ముస్లిం అయినా ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టనంతకాలం, రాజ్యాంగాన్ని అనుసరిస్తూ నడిచినంతకాలం నేను వారికి సపోర్ట్ చేస్తూనే ఉంటాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.